సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ముగిసింది. ఇవాళ్ల రాత్రికి ఆయన హైదరాబాద్కు చేరుకోనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అమలవుతున్న సంక్షేమ పథకాలపై హైకమాండ్ కు వివరించారు. అయితే సీఎం ఢిల్లీ టూర్లో ముఖ్యంగా మంత్రుల శాఖల మార్పులపై చర్చలు జరిగాయన్న టాక్ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను మార్చే దిశగా చర్యలు ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే నిన్న హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీంతో సీఎం రేవంత్ రాక కోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ప్రజానికం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. చెప్పండి లెనిన్. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత 2 రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఢిల్లీలో గడుపుతున్నారు. అయితే మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి శాఖలు, అలానే మన రీసెంట్ గా ప్రకటించినటువంటి ఏదైతే 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారో వారి మంత్రులు శాఖల కేటాయింపు పైన ఢిల్లీ పెద్దలతో అయితే రేవంత్ రెడ్డి వరుసగా భేటీ అవుతున్నారు. అయితే 3వ రోజు బుధవారం ఢిల్లీ పర్యటనలో అయితే ఉన్నారు. ఈ రోజు మరోసారి కాంగ్రెస్ అధిష్టాన పెద్దలను కలిసే అవకాశం ఉంది. నూతన మంత్రుల శాఖల కేటాయింపుపై ఈ రోజు స్పష్టత అయితే రానుంది. మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గోదావరి కని బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర జలశక్తి మంత్రిని కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా 2 రోజులుగా ఢిల్లీలో బిజీగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్న సీఎం రేవంత్ రెడ్డికి తోడు 2 కీలక మంత్రులు అయితే అస్థిన నుంచి పిలుపు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొదట ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ వెంటనే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఢిల్లీకి రావాలని చెప్పేసి కూడా హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడంతో వారిద్దరు వెళ్లారు. అయితే కొంత ఏదైతే ప్రకటించినటువంటి మంత్రులు 3 ప్రమాణ స్వీకారం చేశారో ఆ కొత్త మంత్రుల శాఖల కేటాయింపులతో పాటు మరిన్ని కీలక అంశాలపై చర్చలు జరుగుతున్నట్టయితే సమాచారం. అయితే మంత్రుల శాఖల్లో భారీ మార్పులు వస్తాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరి అవి అంటే మార్పులు చేస్తారా, లేకపోతే కొత్తగా ఏదైతే 3 మంత్రులు నియమించారో మరి వారికి మంత్రిత్వ శాఖలు కేటాయిస్తారా అని చెప్పేసి కూడా ఉత్కంఠ అయితే నెలకొంది అమూల్య. అయితే మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 6 మంత్రిత్వ శాఖలు అయితే ఉన్నాయి. మరి వీటిలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలే కేటాయిస్తారా, మరి కొత్తవి ఉంటాయా? దాదాపు ఒక ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రుల శాఖలు కూడా కేటాయింపు మార్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నట్టు సమాచారం. అలానే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలోని మంత్రుల శాఖల్లో భారీ మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 3 మంత్రులు అయితే శాఖల కేటాయింపుతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలను అయితే రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలో ఇదే అంశంపై అధిష్టాన పెద్దలతో అయితే విస్తృత చర్చలు అయితే జరుపుతున్నారు. సోమవారం ఢిల్లీకి వచ్చిన రేవంత్ రెడ్డి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు ఇతర ముఖ్య నాయకులతో గంటకు పైగా చర్చించారు. అయితే దాదాపు రాహుల్ గాంధీ కూడా మంత్రుల పనితీరుపై ఆరా తీసినట్లు సమాచారం. అయితే తిరిగి సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం కూడా పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో పాటు 2.5 గంటల పాటు భేటీ అయ్యారు.